రైట్. వివాహాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ సమాజాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతల్లో ఈ వైవాహ బంధం విచ్ఛిన్నం కావడం అనేది ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది. అసలు ప్రేమ పెళ్లి కావచ్చు, ఏ పెళ్లి కావచ్చు, గంటల్లో విడాకులు అవుతున్నాయి, 2 గంటల్లో విడాకులు అవుతున్నాయి, రోజుల్లో, నెలల్లో. ఏంటి గురుగారు, ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి ఒక వయసులో ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు మన అదేదో సినిమాలో చెప్తారు, ఈ వయసు నుంచి ఈ ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో. ఆ విధంలో చదువుకునేటువంటి వయసు సందర్భంలో ఈ 2 వీలర్లని, ఫ్యాషన్ అని, వారి జాతక రీత్యా ఉండే. ఇప్పుడు ఇందులో 100 మందిలో 10 మంది టాప్ పోస్ట్ మంచిగా చదువుకుంటారు, మంచి పోస్టులకు వెళ్తారు. 90 మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇక్కడ. కోరికలు ఇప్పుడు అమ్మాయిని చూస్తూ ఉన్నారు, అబ్బా అమ్మాయి బాగుంది అని మాట్లాడాలని కానీ, లేదా ఇంకేదో ఇలాంటి విషయాలలో. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడి నుండి పలానా మల్కాజ్గిరికి వెళ్ళాలి. అవును. త్రోవలో నాకు ఎన్నో కనబడతాయి. టీ షాప్ కనబడవచ్చును, బార్ షాప్ కనబడవచ్చును, రెస్టారెంట్ కనబడవచ్చును, టెంపుల్ కనబడవచ్చును, లేదా ఏదైనా కనబడవచ్చు, ఐస్ క్రీమ్ షాప్ కనబడవచ్చు. నేను వెళ్ళే గమ్యం ఏమిటి? మల్కాజ్గిరి. నేను ఎక్కడ ఆగినా నాకు కొంత సమయం వేస్ట్ అవుతుంది, లేదా నాకు బ్యాడ్ నేమ్ రావచ్చును, మరొకటి ఏదైనా కావచ్చు. నీ గమ్యం ఏమిటి? చదువు. చదువులో నువ్వేమిటి? ఎంటెకా, బీటెకా, ఎంబీఏనా, వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇంజనీరింగ్ చదువుతావా, ఎంబీఏ మన డాక్టర్ అవుతావా, ఈ గమ్యమే నీకు కనబడాలి. కానీ ఈ చెడు అలవాట్లు కానీ, ఈ మధ్యలో ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ, ఈ ఇంకా ఏదైనా అంటే అక్కడ వెళ్ళే గమ్యం లేట్ అవుతుంది, మధ్యలో ఇక్కడ ఇబ్బందులు. అంతే కదా. కనుక